ప్రపంచవ్యాప్తంగా విజయపథాన్ని నడుస్తున్న నటసింహం నందమూరి బాలయ్య డాకు మహారాజ్ సంగతి మనకు తెలిసిందే. పాకిస్తాన్ కేరళలో ప్రజల కేరింతలు. డాకు మహారాజ్ థియేటర్లో జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు. ఆ వార్తలు చూస్తూనే ఉన్నాం. సినీ ప్రియులకి, నందమూరి అభిమానులకి, బాలయ్య బాబు అభిమానులకి సంతోషకరమైన వార్త ఏంటంటే ఆదిత్య 369 మళ్ళీ తెర మీదకి రాబోతుంది. సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ఆదిత్య 369. ఆ సినిమా మళ్ళీ ప్రదర్శిస్తున్నారంటే అభిమానులకు పండగే కదా. ఆ సినిమా ఎప్పుడు ప్రదర్శిస్తారు ఏంటి, ఈ వార్త ఒకసారి చూద్దాం. మళ్ళీ థియేటర్లకు ఆదిత్య 369. టాలీవుడ్ సీనియర్స్లో ప్రయోగాలకు ముందుండే హీరో నందమూరి బాలకృష్ణ. ప్రయోగాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు బాలయ్య నుంచి ఏదో కొత్తదనం ఇస్తారన్న నమ్మకం ఆడియన్స్లో ఎప్పటికీ ఉంటుంది. అలా బాలయ్య కెరీర్లో చేసిన ఎన్నో ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో ఇండియాస్ ఫస్ట్ ఎవర్ సైఫై చిత్రం ఆదిత్య 369 ఒకటి. దర్శకులు సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన అవుట్ ఆఫ్ ది బాక్స్ టైం ట్రావెల్ డ్రామా అప్పట్లో రికార్డులు తిరగరాసింది. అయితే ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. మహాశివరాత్రి కానుకగా మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవి కానుకగా తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. టీవీలో వచ్చినప్పుడే ఎన్నోసార్లు రిపీట్స్లో చూసిన ఆడియన్స్ ఉన్నారు. మరి బిగ్ స్క్రీన్పై ఈ సినిమాకి ఎలాంటి వెల్కమ్ ఈ తరం నుంచి అందుతుందో చూడాలి. పరీక్షలు అయిపోయిన తర్వాత, పిల్లలందరికీ సెలవులు ఇచ్చిన తర్వాత వేసవి అంతా జై బాలయ్య నినాదాలతో మారు మోగబోతుంది మరోసారి. దూకుడు మీద ఉన్న బాలయ్య అదే దూకుడుని కంటిన్యూ చేస్తూ మళ్ళీ సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది ఆదిత్య 369. జై బాలయ్య.